బీజేపీలో వర్గాలు ఏమన్నా మొదలయ్యాయి అనుకోవచ్చా? ఈటెల రాజేందర్ గారికి, అలాగే బండి సంజయ్ గారి మధ్యలో ఒక వైరం స్టార్ట్ అయింది. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి? ఏదైతే వైరల్ అవుతుందో అది అసత్యం అండి. బీజేపీ పార్టీలో ఏ రోజు కూడా వర్గం ఉండదు. ఒక వ్యక్తి కోసం నిర్మించబడ్డ పార్టీ కాదు. ఇది సంస్థాగతంగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి నిర్మించబడ్డ పార్టీ కాబట్టి ఇదేదో ఒక్క వ్యక్తితో ముందుకెళ్లే పార్టీ కాదు. కార్యకర్తల బలంతో ముందుకెళ్లే పార్టీ. అట్లాంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీలో వర్గాలు ఉన్నాయంటే అది తప్పు. కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉండడానికి కారణం ఏంటంటే మా కుటుంబం లక్షలలో కూడిన కుటుంబం. ఇంట్లో ఉన్న నలుగురికే భేదాభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటిది ఇంతమంది లక్షలలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజియన్ నుంచి వస్తారు, ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వస్తారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలని వర్గపోరు అని చూపించడం మాత్రం తప్పు. ఓకే. సో రాజా సింగ్ అంటే గోషామహల్, గోషామహల్ అంటే రాజా సింగ్. ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి ఒక చిన్న టాక్ నడుస్తుంది. రామచంద్రరావు గారికి ఇచ్చారు, అందుకోసమని నేను రిజైన్ చేశానని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఒక అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నది పెద్ద థింగ్. మీనంటే ఒక బూత్ స్థాయి అధ్యక్ష పదవి ఇవ్వాలన్నా కూడా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాతనే ఏదైనా నియమిస్తారు. అలాగే రాజాసింగ్ గారికి కొన్ని విభేదాలు ఉండే, తనకి పార్టీ మీద కోపం అని కాదు, తనకి దేశమన్నా ధర్మమన్నా అమిత్ షా గారన్నా మోదీ గారనంటే ప్రాణం తనకి. అట్లాంటి వ్యక్తికి తను ఒకటి అడిగారు, ఆ సమయంలో అది చేయలేకపోయింది పార్టీ. ఒక తల్లి ఎలాగైతే కొడుకుకి ఆ సమయంలో ఏదో ఒక పనిని నెరవేర్చలేకపోయింది, ఆ కోపం ఒక తల్లికి కొడుకుకి మధ్యలో ఉన్న కోపం. అంతేగాని ఏ రోజైనా తల్లి ప్రేమ తల్లిదే, కొడుకు ప్రేమ కొడుకుకే. ఇద్దరు మళ్ళీ ఎప్పటికైనా కలవాల్సింది. కానీ పార్టీ నుంచి అయితే వీడిపోయారు కదా. నేను అదే అంటున్నా, ఒక తల్లి కొడుకు మారాం చేస్తుంటే తల్లి ఆ రోజు నువ్వు ఇట్లా చేయొద్దు నాయనా అని చెప్పి కొంచెం బుజ్జగించింది అంతే. తర్వాత కొడుకుని మళ్ళా స్వాగతిస్తుంది, మళ్ళా కొడుకుని కౌగిలించుకుంటది. మీ పొలిటికల్ ఇన్స్పిరేషన్ ఎవరు? నా పొలిటికల్ ఇన్స్పిరేషన్ మాకు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు పోఖ్రేన్ లో మనకి న్యూక్లియర్ టెస్ట్ చేశారు. ఐ వాజ్ వెరీ స్మాల్ అట్ దట్ టైం. ఆ రోజు నెక్స్ట్ డే పేపర్ లో వచ్చింది, న్యూక్లియర్ టెస్ట్ చేశారు, అమెరికా వాళ్ళ శాటిలైట్లను అన్నిటినీ కూడా ఛేదించి మనం పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ చేశాము అని అంటే ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపించింది. అంటే మనము కూడా ప్రపంచంలో ఒక దూకుడు స్థాయి. ఎప్పుడైనా ఇండియా అంటే న్యూట్రల్, ఏదేనికి కాకుండా మధ్యలో ఉండేది మనం అని ముందు నుంచి మనకు వచ్చింది. అట్లాంటిది వాజ్పేయి గారి నాయకత్వంలో అమెరికాని కూడా ఎదుర్కొనే స్థాయికి మనం ఎదిగామా అన్న ఒక గొప్ప నాకు ఆ రోజు అనిపించింది. దాని తర్వాత చాలా మంది నాయకులు, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. తన అసలుకి ఆరోగ్యం సహకరించకున్నా కూడా పనిని చేయాలి, పని ముఖ్యం నాకు అని చెప్పి ముందుకొచ్చి పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరి ఆలోచనలు, వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నారు. ఈ మధ్య ఫేక్ అకౌంట్లు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ రకమైన టార్చర్ కూడా ఉందని చెప్పేసి మాట్లాడారు. సో అసలు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? ఇబ్బందులు అంటే వచ్చిన కొత్తలో ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ఇట్స్ బీన్ అ థిక్ స్కిన్ అంటాం కదా, ఉండంగా అలవాటైపోయింది. కొత్తలో ఏంటంటే అవుట్ ఆఫ్ ద బుక్ నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ముక్కు మొహాను తెలియని వాళ్ళు, వాళ్ళకి అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కమెంట్స్ ఈ కమెంట్స్ చెప్పడము అవన్నీ చూసే బాధేసేది. తర్వాత అర్థమైపోయింది, అరే వీళ్ళు కొంతమంది పనికి వచ్చి మాట్లాడతారు, కొంతమంది పనికి లేక మాట్లాడతారు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పి లాభం ఏంది, మనమే ధైర్యంగా ఉండాలి. ఒక్కసారి నువ్వు పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత యువర్ పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఇవన్నీ తప్పవు నీకు. కానీ నువ్వు అనుకున్న ఆశయం ఒకటే, నీకు ఓట్లేసిన ప్రజల కోసం పోరాడాలి, నీకు టికెట్ ఇచ్చిన పార్టీ కోసం నువ్వు పోరాడాలి. కాబట్టి అలాగే ప్రజల కోసం కష్టపడుతున్నప్పుడు అక్కడ ఎంతో కొంత రాళ్ళు పడే అవకాశాలు, వాటిని కూడా నాకు పెద్దలు బాధపడి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దలు అదే చెప్పారు, అమ్మ మామిడి చెట్టుకి కాయలు ఎన్ని కాయలు ఉంటే అన్ని రాళ్ళు పడతాయి, ఆ చెట్టుకి కాయలు లేకపోతే రాళ్ళు కూడా పడవు కదా. సో నువ్వు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, ముందుకు సాగాలి. కానీ నీకు ఏదైనా సరే మేము ఉంటాం నీ వెంబడన్న ధైర్యం వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి ముందుకు సాగుతుంది. మీరు కార్పొరేటర్ గా వచ్చిన తర్వాత సరూర్ నగర్ కి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఒక కార్పొరేటర్ గా, ఒక నాయకుడుగా ప్రజలకి గెలిచినప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలను వినాలి. ఆ పరిష్కారం అన్నది తర్వాత అయినా ఫస్ట్ ప్రజల సమస్యలు ఏందో తెలుసుకోవాలి. నేను కార్పొరేటర్ గా అయిన తర్వాత
అంటే డౌన్ టు ఎర్త్ లాగా, ఏదో కార్పొరేటర్ అంటే మీరే నా దగ్గరికి రావాలి, మీరే నా కోసం వేచి ఉంచాలి, అలా కాకుండా ఎట్లాంటి సమయమైనా ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆ సమస్య ఉంది అని అంటే నేను అక్కడికి వెళ్తాను. నేను పబ్లిక్ లోనే ఉంటాను, నేను చేసే పనిని పబ్లిక్ కి చేస్తాను. నేను ఆ రోజు ప్రచారం చేసేటప్పుడు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాజకీయంలో చేసే పని ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, ఎందుకంటే ఓటేసి గెలిపించింది మీరు, మీకు నేను చేసే పని మీకు తెలవాలి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా నేను చేసే పనిని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నాను. దాంతో పాటుగా మార్నింగ్ వాక్స్ అని, ఈవినింగ్ వాక్లు అని చెప్పి, ఈవినింగ్ టాక్ అని చెప్పి, లేకపోతే డ్రైవ్స్ అని చెప్పి బైక్ల పైన తిరుగుతాము. ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.